నేను అడుగుతున్న గౌరవ ఐటీ మినిస్టర్ గారిని, ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది? మనం కడుపుకి అన్నమేనా తినేది? నారా లోకేష్ గారు, ఏమన్నా అర్థమవుతుందా? మనిషిగా పుట్టి తెల్ల చొక్కా ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్. బహుశా జనవరి 1 ఇంకా వచ్చినట్టు లేదు. మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల. గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ, ఏమైనా స్పృహ ఉందా మీకు? రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు. ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా? ఎప్పులాగ్ ఉద్యోగాలు? 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా? రమారామి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే, ఒక డిపార్ట్మెంట్లో ఒక R&B డిపార్ట్మెంట్లో ఒక 20 ఉద్యోగాలు, 20 మంది రిటైర్డ్ అయిపోయి లేకపోతే కొంతమంది చనిపోతారు. ఒక 30 ఖాళీలో 40 ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు, ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ 30 ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గం నుంచే స్టార్ట్ అయింది. ఈ దుర్మార్గుడే ఆద్యుడు దానికి. ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే. అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి? ఎక్కడుంది అసలు ఆ పదం? ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తూ ఈరోజు 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగానే ఉన్నాయి. నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా. మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు? రెగ్యులర్ జనవరి 1వ తారీఖున ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తనాలి? నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్కురావాలి? నిన్ను యువకాలంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దావూస్లో వెళ్ళి దాక్కుంటావా? సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా?